అందరికీ నమస్కారం. నేను మీ సౌజన్య స్పిరిచువల్ కోచ్. అందరితో గడిపేటప్పుడు ఆనందంగా, సంతోషంగా ముఖం మీద చిరునవ్వుతూనే ఉంటున్నారు. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీ మనసులో ఏదో తెలియని బాధ మిమ్మల్ని కలిచివేస్తూ ఉంది. దానికి కారణం ఏంటి? తెలియదు. అయితే మన యొక్క సంతోషానికి కానీ, బాధకు కానీ కారణం మన మెదడులో ఉన్నటువంటి నరాలు యాక్టివేట్ అయి ఉండడం ద్వారా ఉంటుంది. ఏ నరాలు యాక్టివేట్గా ఉన్నప్పుడు మనం సాడ్గా ఉంటాము, ఏ నరాలు యాక్టివేట్ అయినప్పుడు హ్యాపీగా ఉంటాము, ఈ విషయాలు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఒకవేళ మీ మనసంతా బాధగా ఉందనుకోండి, దాని యొక్క ప్రభావం మీ పిల్లల మీద, మీ కుటుంబ వ్యవస్థ మీద, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే మీతో మాట్లాడుతూ ఉంటారో వారందరి మీద దీని ప్రభావం పడుతుంది. అది అలా అలా ఉండే కొద్దీ, పెరిగే కొద్దీ మీ ఆరోగ్యం, శరీరారోగ్యము పాడైపోతూ ఉంటుంది, మానసిక ఆరోగ్యము పాడైపోతూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏం లేదా? ఉంది. మనకి సాంప్రదాయబద్ధమైనటువంటి ఎంతోమంది ఋషులు ఇచ్చినటువంటి శాస్త్రాలు, పురాణాలు, అలాగే గాథలు, అంటే మన యొక్క మనస్థితిని ఎలా పోల్చుకోవాలి, ఏ విధంగా దీనికి సొల్యూషన్ తీసుకురావాలి అనే విషయాలని మన మహాభారతం, రామాయణం మొదలైనటువంటి ఎన్నో సంస్కృత గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. నానుడి ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా విన్నారో లేదో, మహాభారతంలో ఉన్నది బయట ఉంది, మహాభారతంలో లేనిది బయట ఎక్కడా లేదు. ఎందుకు మహాభారతంలోనే అని చెప్పారు? ఎందుకంటే మహాభారతంలో ఒక్కొక్క మనిషి తన యొక్క మనసు ఏ విధంగా ఉండడం ద్వారా తను విజయాన్ని సాధించాడు, ఏ విధంగా తన మనసు ప్రవర్తించిన ప్రవర్తన ద్వారా సర్వనాశనం అయిపోయాడు మనకి ఉదాహరణగా చూపిస్తుంటాడు వేదవ్యాస మహర్షుల వారు. అలాగే మనం మన మనస్థితిని ఏ విధంగా సరిచేసుకోవడం ద్వారా మనం విజయాలను పొందుతాము, ఏ విధంగా మన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాము, ఇవన్నీ కూడా ఎందుకు శ్లోకాలలోనే నిక్షిప్తం చేశారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఇది మన ఆస్తి. మన ఆస్తిని ఎవరూ కొల్లగొట్టకుండా ఉండడం కోసం అని చెప్పి వీటిని సంస్కృత గ్రంథాలలోనే నిక్షిప్తం చేశారు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉండగా సంస్కృతంలోనే శ్లోకాలు ఎందుకున్నాయి? సంస్కృతంలోనే అన్ని గ్రంథాలు ఎందుకున్నాయి? ఎందుకంటే అందులో ఒక అక్షరం పొరపాటున మిస్ అయిపోయినా దానిని మళ్ళీ అక్కడ ఏదో అక్షరం ఉంది అనే విషయం మనం తొందరగా గెస్ చేయగలం. ఏ శ్లోకము మనకి ముందుగా పరిచయం లేకపోయినా ఆ యొక్క ఛందస్సుని బట్టి మనం అందులో అక్షరం ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం దాన్ని ఐడెంటిఫై చేయగలం. ఇలా నిక్షిప్తం చేయడం ద్వారా మన గ్రంథాలని మనకు మాత్రమే సొంతమయ్యేలాగా చేశారు మన ఋషులు. మరి అటువంటి ఋషి రుణం తీర్చుకోవాలంటే సద్గ్రంథాలను మనం పఠిస్తూ ఉండాలి. అయితే మాకు సంస్కృతం రాదు కదా, మేము ఎలా చదవాలి అనుకుంటారు. నేను చెప్పే ఆధ్యాత్మిక కోచింగ్లో మీకు సరళమైన సంస్కృతాన్ని నేర్పిస్తూ సంస్కృతం చాలా సులభం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. నా ఈ కోచింగ్లో మీరు సంస్కృతాన్ని నేర్చుకుంటారు, సద్గ్రంథాలని ఉచ్చారణ దోషాలు లేకుండా ఎలా పఠించాలో నేర్చుకుంటారు. మీకు నాతో జర్నీ చేయాలనిపిస్తే కామెంట్ చేయండి. ధన్యవాదాలు.